UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Hi Prerna, how are you? సో పేరన్న గారు అయితే మనతో పాటు ఉన్నారు, కాసేపు మాట్లాడేద్దాం. హాయ్. హలో. ఈ సీజన్ మొన్న వచ్చిన ప్రోమో చూసుకుంటే నాగార్జున గారు సత్య ప్రోమో అయితే అది చాలా అంటే చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అరే ఈ సీజన్ పిచ్చిగా ఉంటుందేమో, అసలు ఆ ప్రోమో చూస్తేనే ఎక్సైటింగ్గా ఉంది. అడిగే ముందు ఒక్కసారి ఆలోచించుకో, ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే బిగ్ బాస్ 8 మీకు మ్యారేజ్ అయ్యి కూడా 8 months అవుతుంది. 8 months అవుతుంది, అబ్బా ఏం టైం. సో ఐ థింక్ మీరు అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్గా వెళ్తారు ఫిమేల్ నుండి, సో మెయిల్ని కూడా ఢీ కొట్టాల్సి వస్తుంది. సో అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు మరి? అంతమంది స్ట్రాంగ్ గర్ల్స్ అండ్ స్ట్రాంగ్ బాయ్స్ని అందరినీ బీట్ చేసి నేను విన్ అయితే అది హిస్టరీ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక సీరియల్తో వస్తే ఒక 1/2 hour లేదా 1 hour 2 సీరియల్ అనుకుంటే, ఇప్పుడు 24/7 మాకు కనిపిస్తూనే ఉంటారు. వా మీ లక్ అండి, మీరు లక్ అనుకుంటారా అయ్యో అనుకుంటారా అని చూడాలి. సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి, అండ్ లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్ డిఫరెంట్ ఏంటని? మ్యారేజ్కి ముందు లవ్ మ్యారేజ్లో లవ్ అవుతుంది, మ్యారేజ్ తర్వాత అయ్యే లవ్ అరేంజ్ మ్యారేజ్లో అవుతుంది అంతే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక బ్యూటిఫుల్ ఏంజల్ని అయితే తీసుకొని వచ్చేసా. సో బిగ్ బాస్ సీజన్ 8, సో సీజన్ 7 వరకు అయితే టాప్ రేటింగ్తో ఉన్నది. అండ్ సీజన్ 8 చూసుకుంటే సో ఏం జరుగుతుందో అనే ఒక కన్క్లూజన్తో మనకి అసలు కన్ఫ్యూజ్ చేసి పడేశారు. సో ఈ సీజన్ వెళ్ళే కంటెస్టెంట్లు కూడా చిచ్చరపిడిగలో వెళ్తున్నారు. అలాంటి ఒక చిచ్చరపిడిగా అయితే మనతో పాటు ఉన్నారు. సో పేరన్న గారు అయితే మనతో పాటు ఉన్నారు, కాసేపు మాట్లాడేద్దాం. హాయ్. హలో. హలో. ఐఎమ్ గుడ్. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని ఇప్పుడు ఒక 20 minutes నేను మాట్లాడుతుంటే. ఇంకా హౌస్లో ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలకి కూడా అదొక పెద్ద ప్లాట్ఫామ్. ఎప్పుడు వస్తుందని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇందులో అవకాశం కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మీకు అవకాశం వచ్చింది, సో ఫస్ట్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ. బిగ్ బాస్ అనేది అంటే ఇప్పుడు జనరల్గా నేను తెలుగుకి వచ్చే ముందు నిజం చెప్పాలంటే బిగ్ బాస్ చూసేదాన్ని కాదు. ఇక్కడ తెలుగు ప్రాజెక్ట్ చేశాను లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాను. చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు, అందులో కొంతమంది లాస్ట్ సీజన్ వెళ్ళారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఎలా ఉంది ఏం చేస్తున్నారని చూడడానికి లాస్ట్ సీజన్ చూసాను. అబ్బా ఏంటి నేను చూసే సీజన్ అలాంటి సీజనా, టాప్ సీజన్, పిచ్చిగా ఉంది. నేను టీవీలో చూస్తూ ఉంటే మా నాన్న వచ్చేసి నన్ను చూసేసి అరే 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 ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు, ఫస్ట్ ఆపేసే, నువ్వు అవ్వట్లేదు నీకు, ఆపేసే, ఎందుకు అలాంటిది చూస్తున్నావు అని ఆయన. సో అక్కడ అవుతున్నది చూసి నేను స్ట్రెస్లు టెన్షన్లు, వాళ్ళ కోపం వస్తుందో లేదో కానీ నేను ఎవరినైనా కొట్టేస్తా అలాంటి కోపం నాకు వచ్చేది. సో మా నాన్న అనేవారు అరే నీ ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు అనేవారు. ఇప్పుడు ఈ సీజన్ చూస్తే నేనున్నా, పాపం ఆయనకి ఎలా ఉంటుంది మాట్లాడండి, నేను చూస్తూ ఉంటేనే టెన్షన్ తీసుకోకు అన్నారు. అలాంటిది నేను హౌస్లో ఉంటా, నేను టెన్షన్ ఇవ్వాలి అందరికి. అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళాక హౌస్లోకి బయట అనుకో అమ్మాయి అబ్బాయి అని డిఫరెంట్ ఉంటుంది, కొన్ని తేడాలు చూపిస్తారు. బట్ బిగ్ బాస్ హౌస్ అనేదానికి అమ్మాయి అబ్బాయి తేడా ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఒకటే అంటారు అనమాట, ప్రతి ఒక్కరు ఒకటే అని. సో మీరు అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్గా వెళ్తారు ఫిమేల్ నుండి, సో మెయిల్ని కూడా ఢీ కొట్టాల్సి వస్తుంది. సో అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు మరి? కిక్కే వేరే కదా. ఇప్పుడు ఇంతమంది అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలు కాదు, మంచి పర్ఫార్మెన్స్ 2 side నుంచి కూడా వచ్చారనుకోండి. ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్టు ఇప్పుడు దాకా 7 seasonsలో ఒక్క అమ్మాయి విన్నర్ లేదు. ఇప్పుడు ఏమైనా ఒక అమ్మాయి విన్ అయితే అది నేనే అయితే. అంత అంటే అంతమంది స్ట్రాంగ్ గర్ల్స్ అండ్ స్ట్రాంగ్ బాయ్స్ని అందరినీ బీట్ చేసి నేను విన్ అయితే అది హిస్టరీ యాక్చువల్లీ. నిజంగా హిస్టరీ, ఎందుకంటే చాలా సీజన్స్ వస్తాయి, ఫస్ట్ ఫీమేల్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఉండిపోద్ది. అది కావాలి, నాకు కావాలి. అండ్ రీసెంట్గా నేను కిరాక్ బాయ్స్ వర్సెస్ కిలాడి గర్ల్స్ అని షో చేశాను. చూసాను. ఆ కాన్సెప్ట్ కూడా అదే కదా.
అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు ఏ ఛాలెంజ్ చేసినా మాకు పోటీగా ఒక అబ్బాయి ఉన్నారు. ఐ థింక్ ఇంతకన్నా మంచి టైం లేదు అది రావడానికి. ఎందుకంటే ఇక్కడ అగెన్స్ట్ అమ్మాయి కూడా ఆడాలి, అగెన్స్ట్ అబ్బాయి కూడా ఆడాలి. ఆ షో చేసినప్పుడు మాకు తెలిసింది ఇట్స్ నాట్ జెండర్ గురించి కాదు. ఒక కాన్ఫిడెన్స్ ఉండి ఒక ఫోకస్ ఉంటే వాళ్ళు కూడా మిస్టేక్లు చేయొచ్చు. వాళ్ళు ఫిజికలీ స్ట్రాంగ్ ఉన్నా కొన్ని టాస్క్లో ఫిజికల్ అవసరం లేదేమో. అండ్ గేమ్స్లో చాలా బాగా ఆడేసి గేమ్ లేనప్పుడు ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మా ఆడియన్స్ ఊరుకుంటారా? ఇంటికి వెళ్ళమ్మా అంటారు, హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ వెరీ మచ్ అని పంపించేస్తారు. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గేమ్స్. బిగ్ బాస్ ఇస్ ఓవరాల్. మా పర్సనాలిటీ చూస్తారు, ఇమోషన్స్ చూస్తారు, డ్రామా కూడా చూస్తారు, కానీ దాంతోపాటు టాస్క్లు కూడా చూస్తారు. సో ఓవరాల్ ఏంటంటే ఐ థింక్ ఓవరాల్ బాగా ఉండాలి. సో ఐ థింక్ జెండర్ అంత పెద్ద అనుకుంటాం. డెఫినెట్లీ ఫిజికల్ టాస్క్లో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ ఐ థింక్ ఈ షో ఎలాంటిదంటే అంతా కవర్ చేస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే మనం ఫిజికల్ అనుకునే ఒక సందర్భంలో మనకి మెంటల్ పని చెప్పే వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫిజికల్గా ఉన్న వాళ్ళకి దెబ్బ తగిలి ఉండొచ్చు, వాళ్ళు చేయలేరు. లేకపోతే వాళ్ళకి ఏదో మెంటలీ ఇమోషనలీ అఫెక్ట్ అవుతూ ఉండొచ్చు, అప్పుడు కూడా చేయలేరు. సో చెప్పలేము. అండ్ బిగ్ బాస్ అనేది ఏంటంటే ఎక్కువగా ఫ్యామిలీ కనెక్టెడ్. సో ఎక్కువగా ఫ్యామిలీలో లేడీసే చూస్తారు. అండ్ ఫ్యామిలీలో నేను ఆల్రెడీ కలిసిపోయాను, కృష్ణ ముకుంద మురారి చేసి కలిసి ఉన్నారు కాబట్టి అంటే ఎక్కువగా లేడీస్ చూస్తారు బిగ్ బాస్ ని. సో వాళ్ళు ఎక్కువగా అంటే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఒక అమ్మాయి అనే రాదా. బాగుంటది కదా వాళ్ళు చూసి ఒక అమ్మాయి విన్ అయితే అమ్మాయిలకు ఎలా ఉంటది, అండ్ అబ్బాయిలకు కూడా ఒకలా ఉంటుంది. అరే ఏంటి అమ్మాయి ఎదిరించి ఏం గెలిచిందిరా. నాకు చాలా ఆశ ఉంది. అంటే బిగ్ బాస్ ఆపర్చునిటీ దొరికింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దొరికిందని. మీరు చెప్పినట్టు చాలా మందికి దొరకదు. చాలా మంది వెళ్ళాలి అనుకుంటారు, వాళ్ళకి ఛాన్స్ దొరకదు. నేను అనుకోలేదు, నాకు వచ్చింది. సో నేను లైట్గా తీసుకోవట్లేదు వచ్చేసింది కదా అని. వెళ్తే 100 కాదు 1,00,000% ఇచ్చి. కానీ మీ మీద ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఉంది, బరువు బాధ్యతతో వెళ్తున్నారు. ఎందుకంటే ఒకవైపు మీకు నచ్చి వెళ్తున్నారు, ఇంకోవైపు అమ్మాయి విన్ అవ్వాలి. సో అమ్మాయి విన్ అవ్వాలంటే మీకు ఇప్పుడు 4 వైపుల నుండి కూడా కొన్ని ప్రెషన్స్ ఉంటాయి. ఎదిరించాలి, పోరాడాలి, ఏదైనా చెయ్యాలి. బట్ కప్పు ముఖ్యం బిగులన్నట్టు అదంతా నేను ఆలోచించట్లేదు. అంటే అది ఇప్పుడు మాట్లాడుకోవచ్చు, అక్కడ అది ఉంటే బాగుంటుందని. అక్కడ నేను ఏ ప్లానింగ్తో వెళ్తున్నా అంటే అసలు ఎక్స్ట్రా వద్దు గురించి ఆలోచించడం. అక్కడ ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎంత డ్రామాలు గొడవలు అవుతాయి. అంతమంది వచ్చినప్పుడు వేరే వేరే పర్సనాలిటీలు మేము ఇంట్లో ఉన్న వాళ్ళతోనే గొడవలు పెట్టుకుంటాం ఏదో ఒక 3 వల్ల. అక్కడ అంతమంది తెలియని వాళ్ళు వస్తారు, ఒకరు ఒకలా ఉంటే అది నచ్చదేమో. సో గొడవ అయ్యేది డ్రామా కోసము, ఆడియన్స్ చూడాలి అనే కోసం కాదు, అది న్యాచురల్గా అయిపోతాయి. అది పక్కన పెట్టేసి టాస్క్ ఉన్నప్పుడు టాస్క్ అంతే. బిగ్ బాస్ లేదు, ఏం లేదు, డ్రామాలు లేవు, ఏం లేదు. ఆ టాస్క్లో నేను 100% ఇచ్చేయాలి. అది విన్ అవుతానో లేదో అది అప్పుడుది చెప్పలేము. సో మీరైతే ఒక క్లారిటీతో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఏం జరుగుతుందో ఏదో పక్కన పెట్టేస్తే నాకు ఆ క్షణం ఏ పని ఇస్తారో దాంట్లో 100% చూపించాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇన్ని ప్రెషర్లు తీసుకుని వెళ్తే ఏదో ఒక పాయింట్, ఇప్పుడు ఆ ప్రెషర్తో నేను ఏమైనా ఆడితే పోతుంది. ఫోకస్ ఉంటే ఆటోమేటిక్లీ ఏదో ఒక పాయింట్లో గెలిచేస్తానేమో. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లో ఈ సీజన్ మొన్న వచ్చిన ప్రోమో చూసుకుంటే నాగార్జున గారు సత్య ప్రోమో అయితే అది చాలా అంటే చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అంటే నాగార్జున గారు వచ్చి చెప్పడం ఈ సీజన్ అంతా ఇన్ఫినిటం అనుకున్నది ఒకసారి మీరు అనుకున్నారంటే అది ఏదైనా జరగచ్చు అని. నాకైతే నేను చెప్పాను కదా, నాకు ఇది తెలిసింది, నాకు కన్ఫర్మ్ అయింది జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్. మేబీ నేను ఆల్మోస్ట్ మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, నా పేరు ఎప్పుడో ఫస్ట్ కలిసినప్పుడు టీంతో. కానీ దాని తర్వాత యాక్చువల్గా కన్ఫర్మ్ అయిన మందిది చాలా మంది లిస్ట్ వచ్చింది, నా పేరు రాలేదు. ఓకే. సో ఆల్మోస్ట్ నా కన్ఫర్మేషన్ మైట్ బి లాస్ట్ ఇన్ఫ్యాక్ట్.
సో అంత అంత అదంతా అయింది, నాకు కాల్ రాలేదు. అండ్ నేను దెన్ ప్రోమో వచ్చింది, నేను చూసాను ప్రోమో చూసేసి అయ్యా ప్రోమో ఎంత బాగుంది, నాకు కాల్ రాలేదు అని చాలా బాధపడ్డాను నేను. అరే ఈ సీజన్ పిచ్చిగా ఉంటుందేమో, అసలు ఆ ప్రోమో చూస్తేనే ఎక్సైటింగ్గా ఉంది. ఏమవుతుందో వేరే విషయం, కానీ ఆ ప్రోమోది ఫీలింగే వేరే. ఆ జీనీలా వచ్చేదేంటి, ఇన్ఫినిటీ ఛాన్సెస్ ఏంటి, ట్విస్ట్లు ఏంటి, అది చూసాక అర్రే ఈ సీజన్లో ఉండాల్సింది అనుకున్నా. నాకు ఆల్మోస్ట్ నేను లేను అనుకున్నా, ఉండుంటే వాళ్ళు సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది, పర్లేదులే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తారేమో అక్కడ ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను నేను. దాని తర్వాత కాల్ వచ్చింది. ఇప్పుడు అది అప్పుడు ఎక్సైట్ అయ్యింది, ఇప్పుడు నర్వస్నెస్. అరే నాకు సార్ అలా అనేసారేంటి, ఇప్పుడు ఏ ట్విస్టులు పెడతారు, ఎన్ని ట్విస్టులు ఉంటాయి, ఏం ఎందుకంటే అలా చెప్పినప్పుడు డౌట్ ఏంటంటే మేము ఇప్పుడు 7 సీజన్స్ చూసాము, ఓకే కొంచెం అలా ఉండొచ్చు అని ఒక చిన్న ఐడియాతో వెళ్తాం. వీళ్ళు ట్విస్ట్ అనేసి ఏదో మార్చేస్తే పెద్దది ఫసక్ అయిపోయింది. సో జస్ట్ ఓపెన్గా ఏది ఇస్తే అది, నేను చెప్పాను కదా ఏది ఉన్నా దాని మీద ఫోకస్ పెట్టి. అక్కడ ఫస్ట్ రావడం కోసం ఇక్కడ లాస్ట్ సెలెక్ట్ చేశారేమో లేదు. అబ్బా ఉండొచ్చు, ఎందుకంటే నాకైతే అనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు అనుకున్నారేమో, అంటే వేరే కంటెస్టెంట్ల గురించి కాదు, కానీ వాళ్ళు అనుకున్నారేమో అరే కంటెస్టెంట్ అన్ని బాగున్నారు కానీ మా విన్నర్ కనిపించట్లేదు ఏంటి ఇక్కడ అనేసి అప్పుడు గుర్తొచ్చింది, ఓ మా ప్రేరణ. కొంతమంది ఫీమేల్స్ నేను కూడా ఇంటర్వ్యూ చేశా, బట్ స్ట్రాంగ్ అనిపిస్తారు లిటరలీ. ఇదైతే సీరియస్లీ చాలా స్ట్రాంగ్ అనిపిస్తారు, ఎందుకంటే మీరు అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు, ఒక క్లారిటీతో వెళ్తున్నారు. దీనికన్నా ఎక్కువ నేను బ్రెయిన్ వాష్ చేయలేను, ఎందుకంటే మీకు క్లారిటీ ఉంది కాబట్టి. అండ్ దట్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇక్కడ 2 years బ్యాక్ వచ్చారు. సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ స్టార్టింగ్ చిన్నప్పటి నుండి? స్టార్టింగ్ నుంచి యాక్చువల్లీ అస్సలు లేదు, యాక్సిడెంట్గా అయిపోయింది. ఐపీఎస్ లాంటివి ఇంజనీరింగ్ చేశానండి, ఓకే ఇంజనీర్ నేను. కానీ ఒక ఆపర్చునిటీ దొరికింది, ఎవరో మా అమ్మకి చెప్తే పంపిస్తావా చూడు ఆడిషన్ ఉంది అంటే మా అమ్మ పంపించారు. అప్పుడే మీకు తెలిసి ఉండాలి నాకు ఇంట్రెస్ట్ లేకుండా మా అమ్మ పంపించింది. సో ఫ్యామిలీ సపోర్ట్ అయితే నాకన్నా ఎక్కువ వాళ్ళదే ఉంది. దెన్ అదయింది, దెన్ నేను వెళ్ళాను, వాళ్ళకి ఆడిషన్ నచ్చింది, వాళ్ళు తీసేసుకున్నారు, నేను కూడా వెళ్ళిపోయాను ఖాళీగా ఉన్నాను అనేసి. దెన్ అది చేశాక నాకు తెలిసింది యాక్టింగ్ నచ్చుతుందని, అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా. సూపర్. సో బిఫోర్ యాక్టింగ్ ఆఫ్టర్ యాక్టింగ్ డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఏం లేదు. బిఫోర్ యాక్టింగ్ నాకు డబ్బులు లేవు, ఆఫ్టర్ యాక్టింగ్ డబ్బులు వచ్చాయి. ఎందుకంటే బిఫోర్ యాక్టింగ్ నేను చదువుతూ ఉన్నా, డబ్బులు పోయాయి కాలేజీకి, ఫీజులోనే పోయాయి. ఇప్పుడు ఇది జాబ్, దాని నుంచి డబ్బులు వచ్చాయి. కానీ మీకు ప్లస్ ఏంటంటే ఎక్కడైనా ఏ పేరెంట్స్ అయినా యాక్టింగ్ అంటే వద్దు ఎందుకు అని అంటారు, బట్ ఇక్కడ మీ మమ్మీ గారు ఎంకరేజ్ చేశారు. మా పేరెంట్స్ ఇంకా ఎక్కువ, వాళ్ళే ఇంట్లో యాక్టింగ్ చేస్తూ ఉంటారు, మా అమ్మ నాన్న మొత్తం. సో వాళ్ళు చాలా సపోర్టివ్. అండ్ నాకు పెళ్ళయ్యాక మా ఇన్లాస్ అసలు నాకు మా అమ్మ నాన్న ఉండేది బెంగళూరులో, ఇక్కడ నేను హైదరాబాద్లో ఉన్నా. ఇప్పుడు అసలు హోమ్ సిక్నెస్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు మా ఇన్లాస్, అమ్మ నాన్నలనే అయిపోయారు. సో వాళ్ళు కూడా చాలా సపోర్టివ్, మా హస్బెండ్ సపోర్టివ్, అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంకేం కావాలి. దానిపైన ఈ ఆపర్చునిటీ వేరే కాదు. మీకు ఈ ఇయర్ బాగా కలిసి వస్తున్నట్టుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దిస్ ఇస్ 2024 8, ఇది సీజన్ 8. అండ్ 8ని వాళ్ళు లక్కీ నంబర్ అంటారు జనరల్గా. అంటే జనరల్గా మేము ఎప్పుడు పుట్టామో అది చూసేసి కొన్ని లక్కీ నెంబర్స్ అంటారు కదా, కానీ 8 అనేది యూనివర్సల్ లక్కీ నంబర్, మంచి నంబర్ అది. 8 యూజువలీ దేవుడికి అదంతా అసోసియేట్ చేసి ఈ రోజు చేయండి లేకపోతే ఇది చేయండి అంటారు. సో 8 అనేది మంచి నంబర్. ఏంటో నాకు అలా కలిసి వచ్చేస్తుంది. అక్కడ కూడా 8, బిగ్ బాస్ 8, మీకు మ్యారేజ్ అయ్యి కూడా 8 months అవుతుంది. 8 months అవుతుంది, అబ్బా ఏం టైం. సో ఐ థింక్ ఇయర్ బాగుంది. అలా చూస్తే 8 అనే నెంబర్ అందరికీ మంచిది. సో అన్ని కంటెస్టెంట్లు అంటారు ఓ 8 బాగా కొంచెం కనెక్ట్ అవుతాయి కదా వాళ్ళందరికన్నా కొంచెం ఇందాపు ఉంది. ఓకే. అండ్ ఫైనాన్షియల్గా చూసుకుంటే ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే ఫైనాన్షియల్
అంటే అక్కడికి వెళ్ళే ముందు మనకు కొన్ని చెప్తారు కాబట్టి ఓకేనా ప్యాకేజ్ అన్ని అన్ని మీకు కంఫర్టబుల్గా ఉన్నాయి? అలాంటి క్వశ్చన్లు అడగకండి, సీక్రెట్ అవి. సాంప్రదాయం. బట్ సి మెయిన్గా దాని డీటెయిల్స్ నేను చెప్పను కానీ, నేను కూడా అడగను ఎక్కువ లోతుగా. బట్ మీరు చెప్పారు ఫైనల్గా చూస్తే ఫైనాన్షియల్ అన్నారు, కానీ ఆపర్చునిటీ ఫైనాన్షియల్ గురించి కాదు. అది నాకు అది కావాలని అడిగా. ఇది మామూలుగా ఏదైనా సీరియల్ అంటే మేము సీరియల్స్ అల్రెడీ చేసాం కాబట్టి సీరియల్ ఈజ్ మై మెయిన్ జాబ్. దానిలో ఒక పాయింట్ తర్వాత మాకు తెలిసిందే. ఇప్పుడు మూవీస్ అయితే వేరే వేరే ఇంతే 2 hours చూస్తాము కాబట్టి నీట్గా రిస్ట్రిక్ట్ చేసి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు. కానీ సీరియల్ ఏంటంటే మా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేది, వాళ్ళు కనెక్ట్ అయ్యే. నేను ఇప్పుడు ఏలియన్గా ఏమైనా వచ్చి రోబోట్గా ఏమైనా వస్తే అంత కనెక్ట్ అవ్వరు. సో కొన్ని ఇమోషన్స్ ఉన్నాయి మా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది. సో సీరియల్స్ ఒక్క పాయింట్ దాకా మా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ చేసే అంతే స్టోరీస్ ఉంటాయి, కొంచెం రిస్ట్రిక్టెడ్. సో ఒక పాయింట్ తర్వాత ఏమవుతుంది, మా ఇమోషన్ మేము ఆడియన్స్కి చూపించాలనుకునే ఎమోషన్ ఒక్క పాయింట్ దాకా సేమ్ ఉంటుంది. క్యారెక్టర్ కొంచెం మారొచ్చు, డైలాగులు కొంచెం మారొచ్చు, కానీ ఎమోషన్ మేము వాళ్ళకి ఏమి ఇస్తున్నామో అది ఒకలాగా సేమే ఉంటుంది. సో అలాంటప్పుడు మేము ఎండ్ ఆఫ్ ద డే కొంచెం ఫైనాన్సే చూసుకుంటాం. ఏదైనా సీరియల్ హ్యాపీగా చేస్తూ ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం మాకు మనీ ఇంపార్టెంట్ అని అప్పుడు మనీ చూసుకుంటాం. బట్ ఇది ఇంత పెద్ద ఆపర్చునిటీ, దీనిలో నేను పెద్ద నాగార్జున సార్ లాగా కోటింగ్ ఇస్తూ నాకు డబ్బులే కావాలి ఇదేంటి అంటే దిస్ ద ఆపర్చునిటీ గురించి ఆలోచించే వ్యక్తి అయితే మీరు కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన మాటల్లోనే ఏమనిపించింది, ఆ కాల్ రాలేదే నెక్స్ట్ టైం వచ్చినా వెళ్తాను అనే ఒక దీంతో ఉన్నారు. అలాంటి వ్యక్తులు మనీ కోసం కాదు, ఆ ఎక్స్పీరియన్స్ అంటే నేను యాక్చువల్లీ ఇది ఎన్నిసార్లు చెప్పాను తెలుసా, మీరు నేను చెప్పకముందే చెప్పేశారు ఎక్స్పీరియన్స్. అంటే జనరల్ పబ్లిక్కి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అవుతుందా, లేకపోతే అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఇలాంటి సిచ్యువేషన్ రియల్ లైఫ్లో అవ్వదు. సెలబ్రిటీలకు కూడా కొంతమందికి రాదు. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ అంటే జనరల్గా మా లైఫ్ నార్మల్గా ఉంటుంది, కానీ ఏంటి మీరు క్రైమ్లో చేసి జైలుకి వెళ్తారా ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి? లేదు, ఇది ఒక జైలు లాగే. ఎందుకంటే కాంటాక్ట్ లేదు, ఫోన్లు లేవు, లోపలే ఉన్నాము, ఏ టైం అవుతుందో తెలీదు, ఏమైనా తప్పు చేస్తే పనిష్మెంట్లు ఉంటాయి. సో యాక్చువల్లీ ఒకలాగా నెగిటివ్లో కాకుండా మీరు ఖైదీగా ఉన్న లోపల స్టక్ అయిపోయారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్. అక్కడ మీకు గేమ్లు ఆడడానికి ఛాన్స్లు, కొత్త కొత్త మనుషులతో మాట్లాడి జస్ట్ టైంపాస్ చేయాలి. అక్కడ వేరే పని ఏముంది, జస్ట్ చిల్లు, వాళ్ళు చెప్పేదాకా చిల్లు, ఛాన్స్ వస్తే తినాలి, లేకపోతే మాట్లాడుకోవాలి. పడుకునే ఛాన్స్ లేదు, నేను చాలా పడుకుంటా, అదొకటి మిస్ అవుతా. అరే నేను అసలు మీరు ఇంటర్వ్యూ చేస్తూ నేను ఇలా నాకు ఛాన్స్ వచ్చినా నేను పడుకోవచ్చు, అలాంటి టాలెంట్ ఉంది, ఎక్కడైనా పడుకుంటా నేను. స్లీపింగ్ ఈటింగ్ రెండిట్లో ఎక్కువ. స్లీపింగ్ అండ్ ఈటింగ్ ఇప్పుడు బెస్ట్. నేను ఇది ప్రాజెక్ట్ లేదనుకోండి, బ్రేక్ వచ్చింది, లేస్తా, బ్రేక్ఫాస్ట్ చేస్తా, కొంచెం సేపు టైం పాస్ ఫోన్లో ఏదైనా చేసి లంచ్ చేస్తా, లంచ్ చేశాక పడుకుంటా, లేస్తా, స్నాక్స్ తింటా, టైంపాస్ చేస్తా, డిన్నర్ తింటా, పడుకుంటా. ప్రాజెక్ట్ లేదు, ఖాళీ డే అంటే ఇదే. ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ అయ్యాక కూడా ఒక రౌండ్ పడుకుంటా. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఆ హౌస్లోకి వెళ్ళాక అసలు పడుకోకూడదు వాళ్ళు చెప్పేదాకా అనేది అది నా పెద్ద తలనొప్పి. అండ్ మీ మమ్మీ గారు మిమ్మల్ని పంపించి ఒక మంచి పని చేశారని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సీరియల్తో వస్తే ఒక 1/2 hour లేదా 1 hour 2 సీరియల్ అనుకుంటే, ఇప్పుడు 24/7 మాకు కనిపిస్తూనే ఉంటాయి. వా మీ లక్ అండి, మీరు లక్ అనుకుంటారా అయ్యో అనుకుంటారా అని చూడాలి. బట్ నేనైతే ఇలా మాట్లాడుతూనే ఉంటా, ఎవరు ఇరిటేట్ అవ్వకూడదు అంతే. టాస్క్లు వచ్చాక అది అండ్ ఎవరైనా ఇరిటేట్ చేస్తే ఫస్ట్ అంటే నాకు కొంచెం కోపం ఎక్కువ. అవునా? అది కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో ఎవరైనా అగెన్స్ట్ పాయింట్ నాకు ప్రాబ్లం లేదు, నేను తప్పు చేశాను అని నాకు తెలిసిపోతే నేను ఒప్పేసుకుంటా,
ఈగో లాంటిది లేదు. సూపర్. కానీ నాకు అది తప్పని తెలియాలి. అప్పుడు దాకా ఆర్గ్యూ చేస్తాను నేను. నాకు ఇరిటేట్ చేయకుండా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకుంటా. వాళ్ళు ఏమైనా తిట్టేయాలి, ఇది గట్టిగా చెప్పేయాలి అని గొడవతో వస్తే ఎవరికైనా అది ఉండదు. ఆరాముగా చెప్తే సో అక్కడ చూడాలి. నా తప్పు ఉంటే నేను ఒప్పేసుకుంటా. ఎవరైనా తప్పుగా నాకు మాట్లాడితే పక్కా ఇస్తా, వాపస్ ఇస్తా. సూపర్. దానికోసం చాలా మంది బట్ నేను గొడవ చేయాలి అని వెళ్ళట్లేదు. ఇక్కడ గొడవ చేయాలి అదే బిగ్ బాస్ ఏమో అలా వెళ్ళట్లేదు. చూపించుకుందాం అని వెళ్తున్నారు, అంతే కదా? అంతే అంతే. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉండి అసలు గొడవ లేదు అందరూ ఫ్రెండ్స్ అయిపోతామంటే అలా కూడా ఆడేస్తాను నేను. అప్పుడు హౌస్లో పంపించరు. అలా కూడా ఆడేస్తా. ఇలా ఒకలా ఉండాలి, ఇలా గొడవ చేసుకుంటూనే ఉండాలి అని లేదు. బిగ్ బాస్ హౌస్ కానీ పెడుతూనే ఉంటారు, పెడితే నేను ఇస్తా. సో జోలికి వస్తే మనం ఇచ్చేస్తాం, అంతే. ఆపుకోని ఆరామ్సే ఇచ్చేస్తాం, ఆపుకోలేను. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రేమ్ అనేది కొంచెం మీకు ఫేమ్ పెరుగుతుంది ఇక్కడ నుండి. సో దెన్ ఆఫ్టర్ ఏంటి, మీరు సీరియల్ కంటిన్యూ చేస్తారా లేకపోతే సినిమాల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? నాకు ఒక పాయింట్లో ఉండేది మూవీసే చేయాలి అని ఉండేది. ఒక పాయింట్లో ఆ కోవిడ్ అంతా వచ్చాక రియలైజ్ అయిపోయింది చాలామంది ఏంటి అసలు నాకు యాక్టింగ్ నచ్చుతుంది. సీరియల్లో కూడా యాక్టింగే చేస్తున్నా, మూవీల్లో కూడా యాక్టింగే చేస్తా. నాకు నచ్చింది చేస్తున్నాను. సో ఏ ఆపర్చునిటీ నాకు వస్తే అరే ఇదెందుకు అది కావాలి అని వదిలేను, వచ్చిన ఆపర్చునిటీ చేస్తా. నాకు ఎప్పుడు మూవీ చేయాలి అని ఆశ ఉండేది కాబట్టి దీని తర్వాత ఎవరిదైనా అట్లీస్ట్ నజర్లోకి వెళ్ళి అరే ఈ అమ్మాయి ఉంది చూద్దామని వాళ్ళకి నేనున్నా అని తెలిస్తే కూడా చాలు. నాకు ఆపర్చునిటీ, వాళ్ళు ఆడిషన్ కూడా పిలుస్తారు కదా. సో ఆశ ఏమంటే ఇది మూవీకి ఛాన్స్ దొరకాలి అని, కానీ దీనివల్లే దొరుకుతుంది అని వెళ్ళట్లేదు. సో కంటిన్యూ సీరియల్ అయితే చేస్తారు, చేస్తా. సినిమాలు వస్తే సీరియలే నాకు ఈ పాయింట్. ఇప్పుడు బిగ్ బాస్ కూడా సీరియల్ వల్లే వచ్చింది. సో నేను సీరియల్ వదిలే సమస్య లేదు, వదిలేస్తాను లేదు. ఆపర్చునిటీస్ మూవీలో వస్తే ఎవరు నో అంటారు. సో అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలి మూవీలో ఎక్కువగా చాలా మందికి ఉంటాయి. కొన్ని రోల్స్ నాకు ఇంతకుముందు నేను చాలా మంది హీరోయిన్లు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పేవాళ్ళు. మీకు అలా డిఫరెంట్ ఏదైనా క్యారెక్టర్ ఇలా చెయ్యాలి అని ఉందా? నాకు బేసిక్గా ఏంటంటే రీసెంట్ టైమ్స్లో సీరియల్సే చేశాను. ఇక్కడ కొంచెం ఫ్యామిలీ డ్రామా ఎక్కువ ఉంటుంది. కానీ మీరు నాతో మాట్లాడితే తెలుస్తుంది ఐఎమ్ వెరీ రిలాక్స్డ్ పర్సన్. నాకు అలా చూస్తే చాలా గట్టిగా చేయాల్సింది అనేది కామెడీ. ఒక అంటే నవ్వించడం చాలా కష్టం. ఒక స్క్రీన్ మీద ఫ్యామిలీ కూర్చుని అరే ఈ షో ఎవరు చూసేసి ఓ డ్రామా మళ్ళీనా అలా కాకుండా అరే ఇది చూడాలి మస్తు కామెడీ ఉంటుంది దీనిలో, అలాంటి ప్రాజెక్ట్లో అలాంటి రోల్ చేయాలని చాలా ఆశ ఉంది. సో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఐ వుడ్ లైక్ టు డూ ఇస్ మేబీ అ కామెడీ రోల్. నాకెందుకు మిమ్మల్ని కాప్ రోల్లో చూడాలనిపిస్తుంది, కామెడీ అండ్ పోలీస్. యా దట్ విల్ బి నైస్. బాగా అనిపిస్తుంది ఊహించుకుంటే. నాకు కామెడీ ఒకటి, దయ్యం లాగా తెలీదు, హారర్ కావాలా. ఒక పాయింట్లో నేను అనుకున్నా కొంచెం నెగిటివ్గా చేస్తే కూడా బాగుంటుంది, అంటే తిట్లు వస్తాయి కానీ దిష్టి తగలదు. అబ్బా కొంచెం ఆ విలన్లా చేసేది ఆ టాలెంటే వేరే. మేము బాగా చెయ్యకపోతే జనాలు ఎలా తిట్టుకుంటారు, తిట్టుకుంటేనే అది అప్రిసియేషన్ లాగా. అండ్ విలన్స్ ఏదైనా బట్టలు వేసుకోవచ్చు, ఎలా అయినా యాక్టింగ్ చేయొచ్చు, వాళ్ళది ఒక ఫ్రీ వరల్డ్ లాగా. సో నేను విలన్ది కూడా అనుకున్నా, కామెడీ అనుకున్నా. ఇంకేంటి కాప్ రోల్ నేను అనుకున్నా. కాప్ రోల్ ఆల్సో నాకు యాక్చువల్లీ ఏ రోల్ ఇచ్చినా ఐ విల్ బి వెరీ హ్యాపీ టు డూ. సో ఆఫ్టర్ బిగ్ బాస్ సో సినిమాలు కూడా చేస్తారు. సో ఓకే. సో ఇంకో సినిమా, వెబ్ సిరీస్, యాడ్స్ అందరూ చూస్తూ ఉంటే కాంటాక్ట్ చేసేయండి. చేస్తారు డైరెక్టర్లు చాలా మంది మన వాళ్ళు ఉన్నారు, చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళకి సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత సక్సెస్ రేట్ తక్కువ అని విన్నాం. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? దీనికి ముందు కూడా ఎవరో అడిగితే చెప్పాను, సక్సెస్ అనేది
ఐ థింక్ ఊరికి మీరు అడుగుతున్నారు ఇంటర్వ్యూ జరుగుతుందని కాదు, సక్సెస్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. మేము దేనికోసం వెళ్తున్నాం, నేను దీని తర్వాత బిగ్ బాస్ తర్వాత నాకు మూవీ వస్తుంది, అలా నేను వెళ్ళి నాకు రాకపోతే నేను సక్సెస్ఫుల్ కాదు. నేను దేని గురించి అనుకుని దానికి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఏమైనా కావాలి అని వెళ్ళట్లేదు. సో దీని తర్వాత ఏం జరిగినా పర్లేదు, నేను ఎక్స్పీరియన్స్కి వెళ్తున్నా. నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, ఎక్స్పీరియన్స్ వచ్చే దాంట్లో నేను సక్సెస్ఫుల్ అయిపోయా. ఓకే. సో జనాలు జస్ట్ జనరల్గా ఫేమ్, ఎందుకంటే మేము ఆల్రెడీ ఫేమ్ ఇండస్ట్రీలో ఉన్నాము, స్టార్డమ్ అలా చూస్తారు న్యాచురల్గానే. సో జనాలు చూసినప్పుడు మేము కొంచెం లైమ్ లైట్లో వచ్చేసి వెళ్ళిపోతే అరే సక్సెస్ కాలేదే అని అనుకోవడం ఈజీ. కానీ మాకు యాజ్ యాక్టర్స్ మీరు అడిగితే ఆర్ యాజ్ దీస్ పీపుల్, మేము దేని గురించి దానికి వెళ్తున్నామో అది దొరికేస్తే మేము సక్సెసే కదా. అండ్ నేను ఆల్రెడీ సీరియల్ చేస్తున్నా, మీకు చెప్పినట్టు దీనికి ముందు కూడా సీరియల్ చేశాను, దీని తర్వాత కూడా సీరియల్ చేస్తాను. సో ఏంటి, నేను ఆల్రెడీ కృష్ణ ముకుంద వల్ల ఫేమ్ వచ్చింది, అది సక్సెస్సే. దీని తర్వాత ఇంకోటి చేస్తాను, దానివల్ల ఇంకొంచెం పెరుగుతుంది ఫాలోయింగ్, దీని నుంచి కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తాను దానిలో కూడా. సో జనరల్గా నేను సక్సెస్ఫుల్గానే వెళ్తున్నా కదా, దీని నుంచి పెద్దగా ఏం రావాలి. అయితే సక్సెస్ వచ్చినట్టు అయితే ఇప్పుడు మీకు, ఎందుకంటే వెళ్తేనే ఒక సక్సెస్ వచ్చినట్టు. సో అది ఆల్రెడీ మీకు వచ్చినట్టు అయితే. అంతే, అంటే నేను ఒక పాయింట్ దాకా సక్సెస్ఫుల్ ఉన్నాను కాబట్టే వీళ్ళు ఈ అమ్మాయి ఉంది బాగా చేస్తుందేమో అని నన్ను అప్రోచ్ అయ్యారు. సో సక్సెస్ఫుల్లే కదా. సో వీళ్ళు ఏంటి, నేను ప్రెసిడెంట్ అయిపోవాలి అనుకుంటున్నారా, అదా సక్సెస్? సో అలాంటి స్పెసిఫిక్గా ఇది వస్తేనే సక్సెస్ అని నాకు లేదు. అండ్ ఐ థింక్ ఆడియన్స్ కూడా అర్థం చేసుకోవాలి దట్ వేరే వాళ్ళకి వేరే కేటగిరీస్లో సక్సెస్ అనుకుంటారు. మా జాబ్ వచ్చేస్తే సక్సెస్ అనుకుంటారు, ఇంత అమౌంట్ నాకు శాలరీకి వచ్చేస్తే సక్సెస్ అనుకోవచ్చు. సో సక్సెస్ది వేరే మీనింగ్ ఉంటుంది కదా. అలా. సో ఓకే, మొత్తానికి అయితే సక్సెస్ గురించి చాలా క్లారిటీగా చెప్పారు. అండ్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ అండి. లవ్నా అనుకున్నా, అంత క్యూట్గా అనిపిస్తుంటేనే అన్నాను, వెళ్ళేటప్పుడు దిష్టి తీసేద్దాం. సో ఏంటి అంటే లవ్ మ్యారేజ్ చేసుకోరు కాబట్టి, సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్ డిఫరెంట్ ఏంటని చెప్పి. మ్యారేజ్కి ముందు లవ్ మ్యారేజ్లో లవ్ అవుతుంది, మ్యారేజ్ తర్వాత అయ్యే లవ్ అరేంజ్ మ్యారేజ్లో అవుతుంది, అంతే. లాస్ట్లో లవ్వే అవుతుంది. సో ఓకే, బట్ లవ్ మ్యారేజ్లో లవ్ మ్యారేజ్ కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసినట్టు, అంతా ముందే అర్థం చేసుకొని, యాక్చువల్లీ నెగిటివ్గా కాదు కానీ మ్యారేజ్ అయ్యాక ఈ మనిషి గురించి అంతా తెలుసు, కొత్తగా మిస్టరీ ఏం లేదు. మిస్టరీ ఎప్పుడు వస్తుంది, పెళ్ళయ్యాక మేము ఉంటాం కదా, అరే నువ్వు బాగున్నావు కదా అప్పుడు ఇలా ఎందుకున్నావు, అది మిస్టరీ. కానీ అరేంజ్ మ్యారేజ్లో ఎలా అంటే మొత్తం ఒక మనిషి గురించి తెలుసుకోవాల్సింది మ్యారేజ్ తర్వాతే అవుతుంది, ప్రతిరోజు ఒక మిస్టరీ లాగా. ఓ నువ్వు ఇలానా, ఓకే ఓకే. సో మ్యారేజ్ తర్వాత డేటింగ్ చేసినట్టు ఉంటుంది. కానీ నేనైతే లక్కీగా అంతా సెట్ అయిపోయింది నాకు. అండ్ మేము లవ్ చేసాం కానీ మా ఫ్యామిలీస్ చెప్పినప్పుడు వాళ్ళు నీట్గా అరేంజ్ చేసేసుకున్నారు అంతా. ఓకే. సో లవ్ కమ్ అరేంజ్డ్. సూపర్. మేము లవ్ చేసాము, వాళ్ళు అరేంజ్ చేశారు. మీరు ప్రపోజ్ చేశారా, సార్ ప్రపోజ్ చేశారా? అలాంటిది లేదు, ప్రపోజల్ లేదు. అంటే ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఒక లైట్గా తెలుస్తుంది కదా, ఈ మనిషికి నేను ఇస్తామేమో, ఇద్దరికి అలా అనిపించింది, అలానే ఫ్లోలో అయిపోయింది అది. సో ఇలా అంటే ఇప్పుడు లవ్లో ఉన్నారు, మ్యారేజ్ కూడా అయిపోయింది కానీ, సో వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈజ్ లవ్ అంటే ఐ థింక్ లవ్ అనేది అలా చెప్పాలంటే అన్నిటి మీద లవ్ ఉంటుంది, కానీ ఒక పార్ట్నర్ మీద ఉండే లవ్ ఏంటంటే, నాకు శ్రీపాద్ మీద ఉన్న లవ్ ఇస్ ఆయన నాకు కంఫర్ట్, ఆయన నాకు ఇల్లులాగా. నేను ఇక్కడ మా ఇల్లులో ఉండకుండా కూడా ఎంతోసేపు తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే మోస్ట్ కంఫర్టబుల్ ప్లేస్ ఎక్కడైనా పెట్టండి, ఆయనే నా ఇల్లు అంట. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ దట్ లవ్ ఇస్. నో మొత్తం అంత వదిలేసి కూడా పీస్ఫుల్గా ఉన్నాము అబ్బా అంటే దట్ ఈస్ వేర్ యు ఆర్ మోస్ట్ హ్యాపీ, మోస్ట్ కంఫర్టబుల్. అండ్ అదే నాకు ఆయన లవ్ అంటే అదే. సో లవ్ అంటే నాకు తెలిసినందుకు పెళ్ళికి ముందు ఎంత లవ్ చేసుకున్నారో తెలియదు కానీ పెళ్ళి తర్వాత మాత్రం ఒక పేరెంట్స్లా చూసుకుంటే చాలని,
బట్ నాకెందుకు పేరెంట్స్ కన్నా ఎక్కువగా చూసుకుంటాను. సో డెఫినెట్లీ. నాకు కొన్ని వీడియోస్లో సో అతనితో మాట్లాడడం తెలిసిందనమాట, అలా అర్థమైంది. సో యూ వెరీ లక్కీ. ఐ థింక్ ఎవరికైనా పెళ్ళయ్యాక కొంచెం ఒక్క పాయింట్ తర్వాత పేరెంట్స్ కన్నా పార్ట్నరే ఎక్కువ. ఎందుకంటే అప్పటి నుంచి గట్టిగా మనతోనే ఉండేది ఆ పార్ట్నరే. ఒక పాయింట్ తర్వాత పేరెంట్స్ వెళ్ళిపోతారు, వెళ్ళాలి, బట్ ఆ పార్ట్నరే ఉండేది. సో పేరెంట్స్ కన్నా కొంచెం పైన ప్రయారిటీలో ఉండాల్సింది ఆ పార్ట్నరే. ఎందుకంటే లైఫ్ లాంగ్ సపోర్ట్ చేసేది కూడా వాళ్ళే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు మీ లైఫ్లో చాలా ఇప్పుడు హ్యాపీగా మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు, కానీ చాలా అప్ అండ్ డౌన్స్ చూసారని నేను అనుకుంటాను. సో ఇప్పటివరకు మీ జర్నీ చూసుకున్న దాంట్లో వన్ డే తీసేయాలి, ఈ రోజు నాకు తీసేయాలి అనుకుంటే ఏ రోజు తీసేస్తాను? ఈ డే నా లైఫ్లో సాడ్ డే, ఇది తీసేయాలి అనుకుంటా. అంటే రీసెంట్గా అయితే మా నాన్నమ్మ చనిపోయింది మార్చ్లో. సో ఆ పాయింట్లో అంటే ఆబ్వియస్లీ చనిపోయేది అనేది ఎవ్వరూ అవాయిడ్ చేయలేరు, కానీ ఉంటుంది కదా, అరే ఇంకొంచెం కొన్ని వర్షాలు ఉంటుంటే బాగుండేది అనేసి ఆ రోజు తీసేసి ఆవిడ హెల్దీగా హ్యాపీగా ఉండుంటే బాగుండేది. రీసెంట్గా హెవీగా ఎఫెక్ట్ అయింది నాకు అదే. సో మీరు ఇమీడియట్గా చెప్తే ఆ రోజు ఆవిడకి అలా కాకుండా అవుతారు, నానమ్మలకి అమ్మమ్మలకి మనవరాలు బాగా కనెక్ట్ అవుతారు కదా. కానీ ఇలాంటి రోజు అంటూ ఆవిడ ఉంటే బాగా ఆవిడ కూడా చాలా ఫాలో. అరే నేను ఇప్పుడంతా దీనిలో ఉంది కదా, నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్. కేబుల్ టీవీ ఎవరు ఎక్కువ చూడరు, ఎందుకంటే మేమంతా ఏదో సిరీస్ అదంతా ఏదో చూసుకుంటాం. అలాంటప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే మా నాన్నమ్మ కేబుల్ పెట్టించి నేను చేస్తున్న ఛానల్ మొత్తం పెట్టించి చూసేవారు. అక్కడ టైం కల్లా కాదు, నేను చేసే సీరియల్ కన్నా ముందు వచ్చే సీరియల్ కూడా చూస్తారు, దాని తర్వాత సీరియల్ కూడా చూస్తారు, ఎక్కడ మిస్ అవ్వకూడదు. సో నాన్నమ్మ చాలా సపోర్ట్ చేసేది. సో షీ వుడ్ హావ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సూపర్. అండ్ మీరు మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే? హ్యాపీయెస్ట్ అంటే ఐ థింక్ హ్యాపీయెస్ట్ నేను నా చెల్లికి చాలా ఐఎమ్ వెరీ క్లోజ్ టు హర్. నా చెల్లి రీసెంట్గా మిస్ ఇండియా తెలంగాణ అయింది. రీసెంట్లీ? యా, 2024 మిస్ ఇండియా తెలంగాణ విన్నర్ నా చెల్లెలు. పేరు? ప్రకృతి. ప్రకృతి గారు నేను కలిశాను. ఎప్పుడు? మొన్న లాస్ట్ టైం ఇక్కడే కదా అయ్యింది, తెలంగాణలోనే, మన హైదరాబాద్లో జరిగింది కదా. ఏంటి? మీరు అయిపోయాక ఒకసారి చూపిస్తా. ఓకే. సో ప్రకృతి నా చెల్లెలు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నా. రీసెంట్లీ ఒక షాప్ ఓపెనింగ్ కూడా వచ్చారనమాట. అవునా? రీసెంట్లీ ప్రకృతియా? నేను చూపిస్తా. ఓకే. నిజంగా అంటే మొన్నే జరిగింది, అందరి ఒకే స్టేజ్ మీద మిస్ తెలంగాణ, మిస్ ఆంధ్రప్రదేశ్ భవ్య ఒకే దగ్గర పెట్టారనమాట. ఓకే. సో ఇప్పుడు ఆమె విన్ అయిందా? అబ్బా ఆ సంతోషం వేరే లెవెల్. అంటే ఆమె చాలా అట్లీస్ట్ 3-4 years నుంచి ట్రై చేస్తుంది. సో నాకు తెలుసు ఆమె ఎంత బాధపడిందో దాని వెనక. సో రీసెంట్గా అంటే నేను విన్ అయిపోయినట్టు, ఆమె మిస్ ఇండియానే విన్ అయిపోయినట్టు, అంత సంతోషమైంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆమె వెళ్తుంది మిస్ ఇండియా మెయిన్ ఫైనల్స్కి. సూపర్. దానిలో ఆమె విన్ అయిపోవాలి, నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, నేను విన్ అయిపోవాలి, ఇద్దరు విన్ అయిపోయి వచ్చేయాలి అంతే. నేను వచ్చే లోపల ఆమెది తెలిసిపోతుంది. చూడాలి, చూస్తాం, ఈగర్లీ వెయిట్ చేస్తాం. మీకు కూడా ఆకలిస్తుంది, అర్థమైంది. అండ్ ఫైనల్గా ఇప్పటి వరకు ఫస్ట్ సీజన్ 1-2 చూసుకుంటే నాని గారు అండ్ ఎన్టీఆర్ గారు హోస్టింగ్ చేశారు. దెన్ ఆఫ్టర్ అన్ని కూడా నాగార్జున గారే చేశారు. మీ లక్కి ఆల్రెడీ ఇప్పుడు కూడా అతనే వస్తున్నారు. సో ఆయన హోస్టింగ్ ఎలా అనిపించింది? సో మీకు మొత్తం సీజన్స్ చూశారు కాబట్టి ఎలా అనిపించింది? నేను జస్ట్ ఈరోజే దీని గురించి ఆలోచించాను. మంచి క్వశ్చన్ ఇది. నేను సార్ కింగ్ అయినా. సో ఒక నిజంగా చెప్పాలంటే ఆ జనరేషన్లో నాకు సార్ ఆయనే
ఆయనది చార్మే వేరే. అండ్ ఆయన ఉన్నారు అని, ఆయనను కలుస్తున్నాననే దాంట్లోనే నేను సగం బిగ్ బాస్ డన్, హ్యాపీ. ఆయనని లాంచ్లో కలిసిన వెంటనే అంటాను, వా బిగ్ బాస్లో సాధించేశాను. ఎందుకంటే నాగార్జునని మీట్ అవ్వడానికి ఎవరికి అవుతుంది? అవును. జనరల్గా ఇప్పుడు నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం, ఆయన నా ఫేవరెట్. ఓకే. నేను యాక్ట్రెస్, ఓకే. ఆయనను ఎప్పుడు కలుస్తాను, కలవచ్చో కలలేదో తెలీదు, లైఫ్లో అవ్వదేమో. ఓకే. బట్ ఆయన నెక్స్ట్ జనరేషన్లో వచ్చారు, కానీ నాకు సార్ ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయనను కలుస్తున్నానంటే అదే అక్కడ సాధించేసాను. ఆయన హెల్త్ తోపు కదా, అంటే అదొకటి. ఆయనను చూస్తే అసలు ఏజ్ అయినట్టు కనిపిస్తుందా, అదొకటి. ఎవరికైనా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే భయం ఉన్నది. ఆయనను చూస్తే ఆయనకు ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు? మేము జుజూబీ లాగా కంటెస్టెంట్ లాగా వెళ్తాం. ఆయన ఆ వీకెండ్స్లో ఏమైనా చెప్తూ ఉంటే మేమెవరు ఆయనకు అగేన్స్ట్ వెళ్ళడానికి. ఆయనకు తెలుసు ఆయన రేంజ్ ఏంటో. ఆయన కాన్ఫిడెంట్గా మాట్లాడతారా, గడగడ అక్కడే. సార్ ఏమైనా హలో హాయ్ నీట్గా ప్రేమతో చెప్తే కూడా మేము గడగడ అయిపోతాం. అలాంటిది ఏమైనా తప్పు చేసి సార్ దానికి నిల్చునేలా చేస్తే, ఈరోజే అనుకున్నా సార్ ఏమైనా అలాంటిది చెప్తే ఏమైపోతుందో పరిస్థితి. సో ఆయన ఎంత చార్మింగో హీ కెన్ బి అంతే గట్టిగా స్ట్రిక్ట్గా. మేము చూస్తాం కదా సీజన్స్లో, ఆ వీకెండ్లోనే ఆయన నవ్వుతూ జోకులు చేస్తారు, కానీ తప్పు చేసిన వాళ్ళకి అంతే గట్టిగా చెప్తారు. సో ఎంత మేము హ్యాపీగా ఉండొచ్చో అంతే భయం కూడా ఉండాలి సార్ అంటే. సో ఐ థింక్ సార్ అంత సీనియర్ కాబట్టి ఆయనకు ఇది కూడా ఉంది, గట్టిగా చెప్పే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అది ప్లస్. ఎందుకంటే ఆయన చెప్తే మనకి ఒక స్కూల్లో ఒక టీచర్ చెప్పినట్టే, ఇప్పుడు మళ్ళీ మీరు స్కూల్కి వెళ్తున్నట్టే. ఎందుకంటే తప్పు చేస్తే అబ్బా ఆయన మా టీచర్ అయి ఉంటే ఇప్పుడు టీచరేగా బెస్ట్. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే నీకు ఎప్పుడైనా టీచర్ మీద క్రష్ ఉందా అని చెప్పేస్తా. ఆయన టీచర్ కాదు, ప్రిన్సిపల్. అయినా బిగ్ బాస్ అనే ఒక స్కూల్కి వెళ్ళా, మా టీచర్ వన్ అండ్ ఓన్లీ హెచ్ఓడి టీచర్ ప్రిన్సిపల్ అన్నీ కాదు. ఈ సిచ్యువేషన్లో అదే లాస్ట్ అడగాలనుకున్నాను. సో ఈ గ్యాప్లో ఈ 100 డేస్లో చాలా ప్రమోషన్స్ వస్తుంటాయి, చాలామంది వస్తుంటారు. సో అలాంటి టైంలో ఒక ప్రమోషన్కి మీ మహేష్ బాబు గారు వస్తే ఆయన కోసం ఏమైనా పడిపోతా నేను తల తిరిగి పడిపోతా, నేను లేస్తా, నేను చూస్తా, ఏడ్చేస్తా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆలోచించాను అలా ఆయన వస్తే. నేను ఆల్రెడీ ఆలోచించుకుని పెట్టుకున్నా, మహేష్ బాబు గారు వచ్చారా, ఆయనది ఏమైనా మూవీ ఉందా, ఆయనది ఏమైనా ఈవెంట్లు ఉన్నాయా, ఆయన ప్రమోట్ చేయడానికి ఏమైనా ఉందా అన్న ఆలోచించేసి అనుకున్నా, అరే ప్రస్తుతానికి మూవీ లేదు, ఆయన మూవీ ప్రమోషన్ అంటే రారు. సో దేనికి వస్తారు, దేనికోసం ఆయనను పిలుస్తారు? అదే అడుగు నాగార్జున గారిని. సార్ మహేష్ బాబు సార్ అందరూ లోపలికి వెళ్ళేసి సార్ కొంచెం రైస్ ఇవ్వండి, కాఫీ ఇవ్వండి ఇలాంటి. సార్ మహేష్ బాబు ఇచ్చేయండి సార్, ఎప్పుడు వస్తారు సార్, మంచి ఐడియా అని చెప్పేస్తాను. రవితేజ అని, కానీ రవితేజ గారిది మూవీ వచ్చింది కదా కరెక్ట్గా ఆ టైంలో. లేదు, ఏ టైంలో ఏమైనా జరగదు, ఒక్కొక్కసారి సమ్ రీజన్స్ బట్టి కూడా రావచ్చు. ఏమో మీ అదృష్టం. నా కోసం అంటే అన్నాను నా ఊహ ఎంత బాగుందని. ఒక సెకండ్కి హార్ట్ స్కిప్ అయిపోయింది. కాదు ఆయన వస్తారనేది వేరే. ఇప్పుడు మేము అనుకున్నట్టు నేను అడిగి నా కోసం ఆయన వస్తే చాలు, అదే అండి సక్సెస్ అయిపోయిందా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, మనం ఇంకా చాలా మాట్లాడుకోవాలి. బట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు, ఏం జరిగింది అని మాట్లాడుకుంటే. ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడేసి ఏమైనా తేడాగా జరిగితే బాగుండదు. విన్ చేయండి, నన్ను ఓట్లు వేయండి, అంతే విన్ చేయాలి. ఒక అమ్మాయి విన్ అవ్వడం ఇష్టం లేదా మీకు? నేనే ఆ అమ్మాయి. సో 100% అయితే తను ఇస్తానంటుంది. సో మీకు కూడా నచ్చినట్టయితే ఓట్ చేయాలి, ఎందుకంటే మీ ఇంట్లో అమ్మాయి వెళ్తుంది. సో జాగ్రత్తగా చూసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నా డైలాగ్ చెప్పాలి అనుకున్నా. చెప్పు మర్చిపోయావు.
ఇప్పుడు మీరు హిట్ టీవీ చూస్తున్నారు. త్వరగా వెళ్ళి ఆ ఓట్లని హిట్ చేసేసి నన్ను ఒక పెద్ద హిట్ చేసేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.